హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే, మనము ఎర్ర దుంపలు ఉంటాయి కదా! ఉడకబెట్టుకొని తింటాము. చాలా చోట్లయితే వీటిని చిలకడ దుంపలని కూడా అంటారు. కానీ మా సైడ్ అయితే మాత్రం ఎర్ర దుంపలనే అంటామండి. వీటిని చక్కగా మనం మార్కెట్‌లోని కొనుక్కొని తెచ్చుకొని ఉడకబెట్టుకొని తింటాం. అంతవరకు చాలా మందికైతే తెలుసు. కానీ వీటి తాలూకా పాదు ఎలా ఉంటుంది? అసలు ఆ దుంప ఎలా తయారవుతుంది? భూమిలో నుంచి ఎలా తీస్తాం? అవన్నీ కూడా చాలా వరకు ఎవరికీ తెలీదండి. కొంతవరకైతే తెలుసు కొంతమందికి. కానీ తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా! వాళ్ళ కోసమైతే ఈ వీడియో నేను చేస్తున్నాను. చూసారా? ఇదంతా కూడా మా అమ్మ అయితే ఇలా వేశారండి. దుంప తివ్వ వేయించారు. తివ్వ అంటాం మేము మా సైడు. తివ్వ అనొచ్చు, పాదులు అనొచ్చు. అయితే వీటినైతే మనము ఇలా 6 నెలలండి. కరెక్ట్‌గా దుంప ఊరాలి అంటే 6 నెలలు పడుతుంది. ఇలా మనం ఆ పాదు తీసేసి దాన్ని మొదటన తవ్వితే ఇలా దుంప అయితే వస్తుందండి. కానీ ఇంకా దుంపలు పెద్దవిగా రాలేదు. అంటే ఇంకా మనకి కొంచెం టైం అయితే పడుతుంది. కొన్ని రోజులు ఆగాక తవ్వాలనమాట. అప్పుడు దుంప సైజ్ అయితే బాగా పెరుగుతుంది. చూసారు కదా! దుంప విరిపితే ఇలా ఉంది లోన. ఉడకబెట్టుకొని తింటే చాలా చాలా బావుంటుంది. అలాగే మన హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. దుంప జాతి తినడం వలన చాలా మంచిది. ఓకేనండి. మీలో ఎంతమందికి ఎర్ర దుంపలంటే ఇష్టమో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే పెట్టండి. ఓకేనండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. మరెన్నో వీడియోస్ చూడడానికి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ బాయ్.